నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ అండ్ బెంగళూరు నగర్ కార్పొరేటర్ అయిన దేదీప్యారావు గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా మనకి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతున్నాయి అక్క అసలుకి? మరి ఎలా ఉంటుంది అసలుకి పార్టీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే? డెఫినెట్లీ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కైవసం చేసుకోబోతుంది. ఇది 100% మా టికెట్. మేము ఆల్రెడీ గెలిచాం కాబట్టి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు పేరు పొందిన నాయకుడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన అందించిన ఏదైతే సేవలు ఉన్నాయో నియోజకవర్గానికి అది ప్రజలు మర్చిపోలేని సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన లేని లోటు రోజు కూడా కనిపిస్తుంది. అది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. కాబట్టి డెఫినెట్లీ రేపు బీఆర్ఎస్ పార్టీ బైపోల్ అనివార్య కారణాల వల్ల మనకి సడన్గా జరిగినది కాబట్టి బైపోల్ రాబోతుంది. 100% బీఆర్ఎస్ పార్టీ టికెట్ కైవసం చేసుకోబోతుంది. అంటే ఇంతకు ముందుకు మనకి బైపోల్ కూడా మళ్ళీ ఉప ఎన్నికలు కూడా ఇటీవల కూడా జరిగింది. అయితే కానీ అక్కడ బీఆర్ఎస్ అయితే గెలవలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కైవసం చేసుకుంది. మరి ఈసారి జూబ్లీ హిల్స్లో కైవసం చేసుకుంటుంది అంటారా? 100% చేసుకోబోతుందండి. ఎందుకంటే గత 18 నెలల కాంగ్రెస్ పాలనలో డెఫినెట్గా పబ్లిక్ అందరు కూడా ఇబ్బంది అయ్యే ఆల్మోస్ట్ 20 మంత్స్ పైన అయిపోతుంది వాళ్ళ పాలన. కాబట్టి ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలు అవుతున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా పబ్లిక్ అందరూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా కేసీఆర్ గారు రావాలి అని కోరుకుంటున్న ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 100% మేము ఏమంటున్నాం అంటే రేపు జరగబోయే 2 నెలల్లో జరిగిపోయే ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ సీట్ కొట్టబోతుంది. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయాక ఎలా అనిపిస్తుంది అండి? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే లేరు మనకు అని అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అసలు? చెప్తున్నా కదా, ఇంటిలో ఒక పెద్ద మనిషిని కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో నియోజకవర్గం అంతా కూడా అలానే ఫీల్ అవుతూ ఉన్నారు. పబ్లిక్ అందరు కూడా మా ఇంటి పెద్దన్న, మా ఇంట్లో ఒక తండ్రి స్థానంలో ఉండే వ్యక్తిని కోల్పోయామన్న ఫీలింగ్లో అందరూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎట్లాంటి నాయకుడు అంటే 24 గంటలు స్పందించే నాయకుడు అనమాట. అర్ధరాత్రి ఫోన్ చేయండి, ఏ సమస్య అయినా సరే స్పందించే నాయకుడు. అట్లా స్పందించే నాయకుడు లేకపోతే మనం రేపు కష్టాలు వచ్చినా, ఏం బాధలు వచ్చినా, రేపు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్పుకునే వాళ్ళు లేరు అన్న ఫీలింగ్లో ప్రజలు ఈరోజు ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పబ్లిక్లోనే ఉంటుంది, వాళ్ళకి అండదండగా ఉంటున్నాము. మాకు కాల్స్ చేస్తారు, చెప్తూ ఉంటారు. ప్రజల్లో మమేకమైన లీడర్లు అనమాట. అంటే మా ప్రజలతో పాటు కలిసిపోయి ప్రజల సమస్యలు ఏంటో నిరంతరం తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండే నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ. సో అంత దృఢమైన క్యాడర్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి లేని లోటు అయితే కనిపిస్తుంది. అలా అని వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఇంకా మళ్ళీ ఇంకెన్నెన్ని పనులు చేయాలని వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం ఉండే వ్యక్తి ఆశయాలు కూడా ఆయన లేకపోవచ్చు కానీ ఫిజికల్గా ఆయన లేకపోవచ్చు కానీ మెంటల్లీ కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన ఉన్నారు. అయితే బీఆర్ఎస్ గెలుపుకి ఇప్పుడు ఏ అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటారు? మేమిచ్చిన సంక్షేమం, అభివృద్ధి అండి. మేము ఇంత గ్యారంటీగా చెప్పడానికి రీజన్, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ మేము చేసిన అభివృద్ధి. 10 సంవత్సరాలు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, 40 సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో చేయని పనులని గత 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసి చూపించాం ప్రజలకి. సో ప్రజలకి మేము వాస్తవాలనే చూపిస్తున్నాం. మేము చేసిన అభివృద్ధితో మేము ఓటు అడగడానికి, అది మా హక్కుతో మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో జరగని పనులు, ఎన్నెన్నో పనులు 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ 10 సంవత్సరాల్లో జరిగిపోయినాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సివరేజ్ లైన్ కావచ్చు, వాటర్ లైన్ కావచ్చు, కొత్త రోడ్లు కావచ్చు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, అట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ, ప్రతి ఒక్క అభివృద్ధి పనుల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి 100% మేము ఇచ్చిన సంక్షేమం ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమం ఇచ్చారో, తొలి ముఖ్యమంత్రిగా మనకి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రతి ఇంట్లోనూ కేసీఆర్ గారి పథకాలు ఉన్నాయి. కాబట్టి అవే మా బలం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తుంది. అదే ఎలా అనిపిస్తుంది అయితే ప్రభుత్వం వచ్చినాక మీకు?
అదే అసలు ఎక్కడ ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరుతో ప్రజల్లోకి వచ్చారు కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ వాళ్ళు తెలుసుకోలేని ఇవి కనిపిస్తాయి. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే గత 20 నెలలుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎవరైతే కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఈ రోజు బై ఎలక్షన్ బైపోల్ వస్తుందని మళ్ళీ అందరూ బయటకొచ్చి తిరుగుతున్నారు. గతంలో ఎప్పుడు కనపడిన మంత్రులు కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కనపడిన కార్పొరేషన్ చైర్మన్‌లు కనిపిస్తున్నారు. ఈరోజు ప్రజలు అన్నీ కూడా కనిపెడుతున్నారు. అంటే అన్నీ తెలుసుకుంటున్నారు. ఏంటి అంటే వాళ్ళకి అర్థమవుతుంది. కేవలం ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు. కానీ మా మధ్యలో ఉండి మా సమస్యలు తెలుసుకొని, మా ప్రాబ్లమ్ తెలుసుకొని నిరంతరం మా మధ్య సాల్వ్ చేసేవాళ్ళు మాకు కావాలని చెప్పి ప్రజలు దృఢమైన దీంతో కాన్ఫిడెన్స్‌తో వాళ్ళందరూ కూడా ఉన్నారు. 100% బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పాలన 20 నెలలుగా ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి డెఫినెట్‌గా ప్రజలే వారికి సమాధానం చెప్తారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గట్టిగా పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ పుంజుకుందండి. మేము ఏమంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలి, ఏదో తప్పు జరిగిపోయింది, ఎక్కడో ఏదో జరిగింది. మీరు చూసుకుంటే జీహెచ్ఎంసీ అంతా కూడా వన్ సైడ్‌గా బీఆర్ఎస్ పార్టీయే స్వీప్ చేసింది. ఎక్కడో పాపం గ్రామాల్లో ఉన్న పబ్లిక్ ఏదో నమ్మి లక్షకి రూ. 1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. దానిపైన తులం బంగారం ఇస్తామని చెప్పి ఏదో నమ్మి మోసపోయి ఏదైతే కాంగ్రెస్ లీడర్లు మభ్యపెట్టారో దానికి మోసపోయి వేసిన ఓట్ల వల్ల చిన్న తేడాతో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కూడా డిస్ట్రిక్ట్స్లో కూడా ఎమ్మెల్యేలు 3,000, 5,000 ఓట్లతోనే మాకు పరాజయం జరగడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. డెఫినెట్గా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని యావత్ రాష్ట్రం అంతా కోరుకుంటుంది. కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా పబ్లిక్లోనే ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రెస్ మీట్లలో వాక్యాలు చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీని ఎదగనివ్వను నేను అని కూడా కొన్ని వాక్యాలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఎవరైనా ఎదగనివ్వకపోవడానికి? ఒక నాయకుడు అనేవాడు ఒకడు సృష్టిస్తేనో, ఒకడు మాట్లాడితేనో నాయకుడు అవ్వడు. ప్రజల్లోంచి వచ్చేవాడు నాయకుడు. కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి ప్రజలకి ఏం కావాలో తెలుసుకున్న వాళ్ళు నాయకుడు. కేసీఆర్ గారు అటువంటి నాయకుడు. కేసీఆర్ గారి ఏమంటారు, ఆయన పేరు కానీ ఆయన హిస్టరీ కానీ చెరిపేయడం అంత ఈజీ కాదు. కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కాదు, మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి. కాబట్టి కేసీఆర్ గారి వాళ్ళు చెరిపేస్తా, లేకపోతే కేసీఆర్ గారిని తిరిగి రానియను, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాదు అని చెప్పినంత మాత్రాన అది కాదు. కేసీఆర్ గారికి ప్రతి గుండెల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు. కాబట్టి దాన్ని తుడిపేయడం అనేది అంత ఈజీ పని కాదు. అంటే మీ పార్టీలో ఉండి మేయర్గా గెలిచిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, మాట్లాడారు. అట్లాంటి ఆఫర్స్ మీకు ఏమైనా వచ్చాయా? ఆఫర్స్ అనేవి వస్తాయండి. డెఫినెట్లీ పార్టీస్ అన్నాక అడుగుతూ ఉంటారు. బట్ డెఫినెట్లీ నో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, మనం ఈ యొక్క పార్టీలో ఉండడం యాక్చువల్లీ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ ప్రౌడ్ థింగ్. ఎందుకంటే మన రాష్ట్రంలో, మనం సాధించుకున్న రాష్ట్రంలో, నేను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మనం సాధించి తీసుకొచ్చిన పార్టీలో ఉంటున్నానంటే ఇట్ ఈస్ రియల్లీ అ ప్రౌడ్ థింగ్. నాకు ఈ పార్టీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ పార్టీలో కార్పొరేటర్గా గెలవడం నాకు చాలా అదృష్టంగా. ఎందుకంటే అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫేస్ చూసి నేను ఈరోజు పబ్లిక్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి 100% ఐ విల్ బీ వెరీ లాయల్ టు ది పార్టీ. అంత ఎథికల్ వాల్యూస్తోనే పెరిగిన వాతావరణం కూడా అంతే ఎథికల్ వాల్యూస్తో పెరిగారు. కాబట్టి డెఫినెట్లీ ఆఫర్స్ అనేవి వస్తాయి. బట్ నేను అన్న ప్రజాస్వామ్యంలో మనము అటు ఇటు వెళ్తే ప్రజలు కూడా నమ్మరు. మనకి ప్రజలు ఈ పార్టీ గుర్తు మీద మనకి గెలిపించి ఓటేసినప్పుడు డెఫినెట్లీ మనం ఆ పార్టీకి అంకితమై ఉండాలి. ఆ పార్టీ చేసే కార్యక్రమాల ద్వారానే మనం ముందుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ పర్సనల్లీ. కాబట్టి అటు ఇటు జంప్ చేసేయడం కానీ, అటు ఇటు మారే వాళ్ళని కానీ మనం నమ్మే దిశలో ప్రజలు లేరు. ఎందుకంటే ఈ పార్టీ గుర్తు మీద నీకు ఓటేసి నువ్వు గెలిచి మేయర్గా నీకు అవకాశం ఇచ్చి, ఒక మహిళగా అవకాశం ఇచ్చి, మహిళలు ముందంజలో ఉండాలన్న ఉద్దేశంతో మేయర్గా ఆవిడకి అవకాశం ఇచ్చి మరి ఆవిడ స్టెప్ తీసుకున్నారు. ఐ డోంట్ థింక్ సో. అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ప్రజలు మనల్ని నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళు ఎలా నమ్మి వేశారో అలానే మనం స్టాండర్డ్. నీకు అంతగా పార్టీ మారాలనుకుంటే ఎస్ యూ షుడ్ రిజైన్ యువర్ పోస్ట్, అంత మళ్ళీ కంటెస్ట్ చేసి నువ్వు వెళ్ళాలి. కానీ ప్రజలు నిజంగా నిన్ను ఆ పార్టీలో ఉండాలని కోరుకుంటే మళ్ళీ వేస్తారు ఓట్లు. ఆ ధైర్యం ఉండి మనం స్టెప్ తీసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ థింగ్. బట్ అన్ఫార్చునేట్లీ మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి వాళ్ళు మారటం జరుగుతుంది. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్. అంటే నిధుల విషయంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు జరిగే ఏళ్ళ పాలన 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు? ఏమీ జరగట్లేదండి. గత 20 నెలలుగా ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నేను చెప్పాను. నేనసలు నంబర్స్ ఆర్ ఫింగర్స్ కౌంట్‌లో నేను చెప్పలేను. అన్ని పనులు చేశాం మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ వర్క్స్ 40 సంవత్సరాల క్రితంలో ఉన్న సివరేజ్ లైన్స్ కానీ, 40 సంవత్సరాల క్రితం ఉన్న వాటర్ లైన్స్ కానీ, రోడ్లు కానీ, చెప్పాను కదా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కానీ, పార్క్స్ డెవలప్మెంట్లు కానీ, అట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 20 నెలలుగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి, ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. ఈరోజు ఏదో సంబంధం లేని 3 మంత్రులు వస్తున్నారు, 16 మంది కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు, ఇంతమంది వచ్చి తిరిగి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఈరోజు నమ్మే దిశలో లేరు. 100% ప్రజలు కరెక్ట్ అయిన దీటైన సమాధానం చెప్తారు. మీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? నో అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్. నేను ఫస్ట్ ఎన్‌జీఓ ఉండేది. మా కాలేజ్ టైంలో నేను ఒక ఎన్‌జీఓ నడిపించేదాన్ని. ఆ సర్వీసెస్ చూసి మాగంటి గోపీనాథ్ గారు నన్ను పాలిటిక్స్‌లోకి తీసుకురావడం జరిగింది. అలానే టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో మీరు గెలిచినప్పుడు మీకు అప్పుడు ఎలా అనిపించింది? అట్ ప్రెజెంట్ ఎలా ఉంది సిట్యుయేషన్? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందండి. బికాజ్ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలకి ఏ సేవ అయితే చేద్దాం అనుకున్నానో అంతే సాటిస్ఫాక్టరీగా నేను చేస్తూ వస్తున్నాను. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రియల్లీ సాటిస్ఫాక్టరీ జాబ్ ఫర్ మీ. ఫస్ట్‌లో నేను ఏ ఆశయాలతో ఏది సాధించాలనే దాంతో నేను కార్పొరేటర్ అయ్యానో అవి ఆల్మోస్ట్ ఒక నేను 100% ఎవరు చేయలేము కాబట్టి ఐ ఫీల్ లైక్ అట్లీస్ట్ 80% ఐ కుడ్ రీచ్ పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ కావాల్సిన సమస్యలు కానీ, వాళ్ళకి కావాల్సిన పనులు కానీ చేయగలిగానన్న ఫీలింగ్లో ఉన్నాను. బట్ చెప్తున్నా 20 మంత్స్గా బికాజ్ ఆఫ్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిహెచ్ఎంసీ బడ్జెట్ నిధులు కేటాయించడంలో కానీ, లేకపోతే కేటాయించిన నిధులు కాంట్రాక్టర్స్ వచ్చి పని చేయకపోవడం కానీ, చేసిన పనులు కూడా పూర్తి చేయకపోవడం కానీ, అట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. బట్ ఎస్, వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ది పబ్లిక్ బెనిఫిట్స్ కోసం కానీ, వాళ్ళ డెవలప్మెంట్స్ కోసం కానీ వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ది గవర్నమెంట్. మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. అంటే మీకు రాజకీయాలు రావాలని ఎప్పుడన్నా అనుకున్నారా అసలు? లేదు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా వస్తానని. పరోక్షంగా యాజ్ ఐ టోల్డ్ యూ ఎన్‌జీఓ ఉండేది కాబట్టి ఎస్ డెఫినెట్లీ మేము సర్వీస్ ఓరియంటెడ్‌గా మేము చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా ప్రత్యక్షంగా వస్తానని ఏ రోజు అనుకోలేదు. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ ది ఆపర్చునిటీ. పబ్లిక్ ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఇది. బేసికల్గా పబ్లిక్లో ఇంకా ఎక్కువ. నేను యాక్చువల్లీ ఇదే ఏరియాలో పుట్టి పెరిగాను. సో నేను పుట్టి పెరిగిన ఏరియాని నేను డెవలప్ చేసుకోనేది, నాకు తెలిసిన నన్ను చూసి నన్ను అందరూ కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నవాళ్ళు అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన అమ్మాయి చెప్తే పని అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఎస్, నా పబ్లిక్కి, నేను పుట్టి పెరిగిన నా ప్రాంతాన్ని, నా ప్రజలకి నేను చేయగలుగుతున్నానంటే ఇట్ ఇస్ రియల్లీ అంటే గ్రేట్ ఆపర్చునిటీ. అంటే ఒకవేళ మీరు రాజకీయాల్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? నాకు రాజకీయాల్లోకి రాకముందు అంటే ఐ డోంట్ నో, నేను ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ మాదంతా కూడా ఎంఎస్ చేసి వచ్చాను. వాట్ పాలిటిక్స్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ ఐ డోంట్ నో. ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారు ఇంతవరకు మనకు తెలుసు. బట్ ఎస్, ఫస్ట్ రాజకీయాల్లోకి రాకముందు మాగంటి గోపీనాథ్ గారే నాకు ఇన్స్పిరేషన్. పాలిటిక్స్‌లోకి వచ్చాక వాట్ పాలిటిక్స్ ఇస్, అసలు పబ్లిక్‌కి ఏం కావాలి, ఎలా ఉంటే నాయకుల లక్షణం ఉంటుంది అనేది కేటీఆర్ గారిని చూస్తేనే నాకు లైక్ ఇస్ అ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేటీఆర్ గారు. ఫస్ట్ అభిమానిని. తర్వాత ఆయన మా ఎక్స్ మున్సిపల్ శాఖ మంత్రిగా, యాజ్ అ కార్పొరేటర్ మున్సిపల్ శాఖ మంత్రి, ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కాబట్టి ఎస్, కీపింగ్ పాలిటిక్స్ అసైడ్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేటీఆర్ గారు. ఎందుకంటే ఆయన స్పీచ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడితే ప్రజల్ని ఆకర్షించుకోగలుగుతాము అనేది ఆయన దాంట్లో నేను రోజువారీగా నేను నేర్చుకుంటూ ఉంటాను. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొలిటికల్ సెంటిమెంట్‌తో గెలవాలని అనుకుంటున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ఎస్, ఇట్ ఇస్ అ సెంటిమెంట్. తెలంగాణ ఇస్ అ సెంటిమెంట్. ఆ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణ. వీ నీడ్ ఆర్ స్టేట్. మన నీళ్లు నిధులు నియామకాలు అని మన పబ్లిక్, మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఈ ప్రాంతంలో పెరిగిన పిల్లలకి ఉద్యోగాలు రావాలి, ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇక్కడే అవకాశాలు రావాలి, మన నీళ్లు మనకి కావాలి, మన నిధుల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్టెడ్. ఎస్, ఇట్ ఇస్ అ సెంటిమెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. సో యూ కెనాట్ అది చెరిపేసి యూ కెనాట్ ఎరేజ్ ది సెంటిమెంట్. డెఫినెట్గా ఇట్స్ సెంటిమెంట్. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ మన కుటుంబం పార్టీ. ఇది నా పార్టీయో నీ పార్టీయో కాదు, అందరి యావత్ రాష్ట్రం ఇది ఒక కుటుంబం అనమాట. మొత్తం రాష్ట్రం అంతా ఒక కుటుంబం లాగా అనుకుని తెచ్చుకున్న రాష్ట్రం ఇది. మనం ఎస్, యూ కెనాట్ ఎరేజ్ ది సెంటిమెంట్ ఇన్ పబ్లిక్. డెఫినెట్గా సెంటిమెంట్ మేము క్రియేట్ చేసిందో మేము తీసుకొచ్చిందో కాదు, ఇది ప్రజల ఉద్యమం. ఇదేదో ఒక రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసమో, లేకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనో, లేకపోతే వాళ్ళకి పదవులు రావాలనో వచ్చిన ఉద్యమం కాదు. ఇది ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం. డెఫినెట్లీ ఇట్ ఇస్ అ సెంటిమెంట్. మేము దాన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది అవకాశం డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో తెలంగాణ మన రాష్ట్రం, మనం తీసుకొచ్చిన రాష్ట్రం. ముఖ్యంగా దీనికి కారణమైన కేసీఆర్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మనం ఏదైతే ముందుకెళ్ళామో, డెఫినెట్గా ఒక ఉద్యమకారుడుగా, ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కన్నా ముందు ఒక ఉద్యమకారుడుగా ప్రజలను ఆయన యాక్సెప్ట్ చేశారు. ప్రజలందరూ ఆయన యాక్సెప్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ స్టేట్. సో తెలంగాణ స్టేట్కు ఫాదర్, ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. కాబట్టి ఎస్, నేనేమంటున్నా, వాళ్ళు చెప్పే ఎవరేమనుకున్నా కూడా ఎస్, ఇట్ ఇస్ అ సెంటిమెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు జరిగినాక కూడా ఇచ్చిన 6 హామీల పథకాలు అమలు కావలేదని చాలామంది అంటున్నారు. మరి మీ విషయంలో ఏమనుకుంటున్నారు? అదే కదండి, ఎక్కడ అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావట్లేదు. 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ ఒక్క హామీ కూడా వాడు నెరవేర్చట్లేదు. నెరవేర్చకపోగా ఈ రోజు ఏదో ఎలక్షన్ అవుతుందని చెప్పి, బై ఎలక్షన్ వస్తుంది జూబ్లీహిల్స్లో అని చెప్పి, ఈ రోజు ఎక్కడో తెలియని మంత్రులు తిరుగుతున్నారు, ఎక్కడో తెలియని కార్పొరేషన్ చైర్మన్ తిరుగుతున్నారు. అసలు అవసరం ఏం? నేను అంటుంది ఏంటంటే, మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ముందు ప్రజల్లోకి అమల్లోకి తీసుకొచ్చి నువ్వు ఓటు అడుగు. నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది అసలు? మీరు ప్రజలకి ఏం చెప్పి, ఏం అప్యపెట్టి ప్రజాపాలన అనే పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు? మీరు ఫస్ట్ ఓటు అడిగే హక్కే లేదు కదా నీకు. నువ్వు ఏ హక్కుతో ప్రజల్లోకి వస్తున్నావు, ప్రజల మధ్యలోకి వస్తున్నావు? ఈ రోజు ఏదో ఒక 10 మందిని 20 మందిని వేసుకుని తిరిగినంత మాత్రం ప్రజలు నమ్మే దిశలో లేరు. కాబట్టి 20 నెలల పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఏదైతే మనం నీళ్ళ కోసం, నిధుల కోసం మనం కొట్లాడుకుంటూ తెచ్చుకున్నామో రాష్ట్రాన్ని, మళ్ళీ అదే సిచ్యువేషన్కి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్గా గట్టి సమాధానం చెప్పబోతున్నారు. అయితే మీరు ఈ కార్పొరేటర్ పదవి ప్రమాణ స్వీకారం చేశాక మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని కూడా ఒక రూమర్ ఉంది. మరి దానికి మీరు ఏమంటారు అసలు? లేదండి. నో, నాట్ అట్ ఆల్. నాకు తెలిసి నేనేం చెప్తున్నా, ఇదే ఏరియాలో నేను పుట్టి పెరిగా. బట్ మై పేరెంట్స్ డిడ్ంట్ కమ్ అవుట్ టిల్ డేట్. మా సిస్టర్ యూఎస్లో ఉంటారు, చదువుకుంటారు. మై హస్బెండ్ ఫ్యామిలీ అంటే వాళ్ళు అసలు రాను కూడా రారు. దే ఆర్ లైక్, దే హ్యావ్ దేర్ ఇండివిజువల్ జాబ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. మీ అండ్ మై హస్బెండ్, ఎస్, డెఫినెట్లీ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. మా హస్బెండ్ ఫస్ట్ ఎమ్మెల్యే గారు 2012 నుంచి కూడా ఎమ్మెల్యే గారితో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఆయనతో ఉన్నారు. సో నేను మా హస్బెండ్ ఉన్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ది పబ్లిక్ హియర్ ఇన్ ద డివిజన్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ అయ్యి ఉండి మన తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాను. ఏదైతే మనం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాళ్ళు వాళ్ళు ఇస్తానన్న 6 గ్యారెంటీల్ని నమ్మి మోసపోయి మనం ఈ రోజు కష్టాలు పడుతున్నాం. కాబట్టి ఈ కష్టాలన్నిటికీ మనము సరైన సమాధానం చెప్పే అవకాశం మనకి జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా వస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, దయచేసి మనము యావత్ రాష్ట్రానికి తెలియజేయాలి. కాంగ్రెస్ యావత్ రాష్ట్రం కాదు, ఈ మొత్తం దేశం అంతా కూడా ఈరోజు జూబ్లీహిల్స్ పైన తిరిగి చూస్తుంది, జూబ్లీహిల్స్ బైపోల్ని చూస్తుంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మనం ధీటైన సమాధానం కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, మనం రేపు వచ్చే క్యాండిడేట్ ఎవరైనా సరే మనం బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరేయాలి. అప్పుడు మనం యావత్ రాష్ట్రానికి దీనికి సమాధానం చెప్పినట్టు అవుతుంది అని నేను కోరుకుంటున్నాను.